శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనైశ్వరుడు, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి, పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు, ఆరింట గురువు, సప్తమ స్థానంలో కేతువు. గురుగ్రహం మారటం వలన జీవితంలో వచ్చేటువంటి పెద్ద స్థాయి చికాకులు ఏమీ ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలే కాస్త ప్రొలాంగ్ అవ్వచ్చు, అంత మాత్రమే. జన్మజాతకంలో సపోర్ట్ ఉండి బాగుంటే ఈ మాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దీని వలన మంచి మార్పులు మీ జీవితంలో మీరు పొందుతారు. దూరం ప్రయాణాలు బాగుంటాయి. దైవాధ్యాత్మిక సంబంధించిన అంశాలు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలలో మాత్రం మార్పులు ఎక్కువ శాతంగా ఉంటాయి. మన కష్టమేదో మనం పడితే బాగుంటుందేమో, అవతల వాళ్ళ వలన మనం జారిపోతున్నామేమో అన్న అభిప్రాయం ఇంకాస్త బలపడుతుంది. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. నిదానంగా వ్యవహరించండి. ఆవేశంతో మాత్రం వ్యవహరించవద్దు. ఈ వారం పరిహారం: జన్మజాతకంలో కూడా ఏ అష్టమ అధిపతి దశో లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందేమో ఒక్కసారి చెక్ చేయించుకొని దానికి తగినటువంటి శాంతి కార్యక్రమాలు మీ పేరు మీద జరిపించుకోండి. దాని వలన బాగుంటుంది. ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకము, దాన ధర్మాది కార్యక్రమాలు విశేషంగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగరీత్యా, కొత్త వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు, చికాకులు ఏర్పడవచ్చు. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రావట్లేదేమో అన్న అభిప్రాయం ఎక్కువ శాతంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, స్టేషనరీ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.